వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సందేహాలు, సమస్యలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురువు గారు, మనం చాలా మంది పాత బట్టల్ని దానం చేస్తూ ఉంటారు. అలా దానం చేయొచ్చా? అసలు దానం చేయకూడదు అంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న. అంటే ఇది చాలా మందికి నేను చెప్పడం వల్ల కొంతమందికి నెగిటివ్ అనిపించవచ్చు. బట్ ఇది సైంటిఫిక్గా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను అట్ ద సేమ్ టైం సైకాలజికల్గా ఎలా ఉంటుందనే విషయం చెప్దాం. ఆడవాళ్ళ సైకాలజీ కొంత మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పట్టు చీర, మీ అమ్మమ్మ గారి పట్టు చీర ఉంది. సరే, మొన్న జరిగినటువంటి ఒక సంప్రదాయబద్ధంగా ఒక సినిమా విజయోత్సవంలో సాయి పల్లవి ఒక 2 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మమ్మ పట్టు చీర కట్టుకున్నట్టుగా విషయాన్ని బయట ప్రపంచాన్ని తెలిసిగారు, ఇలా చెప్పుకుంటారు వాళ్ళు. అలాగే సమాంత కూడా వాళ్ళ ఏదో చీర కట్టుకొని వచ్చారు. తర్వాత ఎవరు మన చిరంజీవి వాళ్ళ కూతురు నాగేంద్ర బాబు కూతురు గారు కూడా ఒక వాళ్ళ అమ్మమ్మ చీర కట్టుకున్నట్టుగా నిహారిక చీర కట్టుకుంటే చెప్పారు మనకి. అంటే ఆ చీరల్లో ఉండేటువంటి మహత్యం అని చెప్తారు. ఎస్, అది వాళ్ళ వరకే పరిమితం. దానం చేయడానికి ఎందుకు చేయకూడదు అంటే దాని మీద ఉండే మమకారం, దాని మీద ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇతరులకి ఎవరికైనా పోయిందనుకున్నాం అనుకో, వాళ్ళు ఎంత బాధపడతారంటే సింపుల్గా ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో మామిడికాయ పచ్చడి పెట్టారుగా, బాగా ఎర్రగా మంచి మామిడికాయ పచ్చడి పెట్టారు, ఆవకాయ పెట్టుకున్నారు, నూనె వేసి మంచిగా వెల్లిపాయ ఆవ పెట్టుకున్నారు కదా. మీ అన్నకో మీ అక్కకో మీ తమ్ముడికో ఒక బాక్స్లో పంపించారు, ఏదో బాక్స్ పంపించారు. ఇచ్చిన తర్వాత అది మీ అమ్మాయికి వెళ్తున్నటువంటి స్కూల్కి వెళ్ళే బాక్స్ అనే విషయం తెలిసింది అనుకుందాం. వెంటనే ఫోన్ చేస్తారు, రే కాస్త బాక్స్ పంపిరా అమ్మాయికి కదా, కాలేజీకి తీసుకెళ్లే బాక్స్ అది. 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఎక్కడ కనపడితే అక్కడ బాక్స్ పంపలేదే, మొగుడుతోని అక్కతోని అత్తతోని, రే నువ్వు అందరు కోపం వచ్చేసేవారు దాన్ని పంపించేయండి రా బాక్స్ అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకు? సెంటిమెంట్. అంటే నీ పాపది, అమ్మో నా పాపది పంపించేసిన, అప్పుడు ఆవేశంగా పంపించిన, ఇప్పుడు మాత్రం పాపది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఇవాళ రేపు ఆడవాళ్ళు చేస్తారా చేయరా? చేస్తారు. థ్యాంక్స్ అమ్మయ్య, ఎందుకంటే ఆవిడ ప్రూఫ్ అడుగుదాం మనం. ఎందుకంటే నేను ఏదో ఆడవాళ్ళు ఇంద మోపారు అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటి? సెంటిమెంట్. ఆ బాక్స్ మా అమ్మ ఇది దాని రెగ్యులర్ తీసుకెళ్ళిపోయేది, అది బాధపడుతుంది ఫీలింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇలా ఉన్నప్పుడు ఒక బాక్స్కి ఇలా ఉన్నప్పుడు అమ్మమ్మ పట్టు చీర గురించి ఎంత ఫీలింగ్ ఉంటుందో ఆలోచించండి. సరే, ఇప్పుడు పట్టు చీరల్లో పట్టు లేదు అనుకోండి, అది వేరే విషయం. పట్టు 2 రకాల పట్టు లేదు, చీరలో పట్టు లేదు, నిజంగా కూడా దానిలో పట్టు లేదు. ఆ విషయం గమనించుకోండి. సరే, నేతనాలు అలా ఉన్నారని అర్థం. సో అటువంటి విషయంలో ఆ పట్టు చీరలకు దానం చేయడం వల్ల వీళ్ళు దాని పట్టు దాంట్లో వెండి ఉంటుంది, బంగారం చెప్పేసి వీళ్ళకి ఫీలింగ్, పట్టు చీరలు దానం ఇవ్వరుగా, పాడితే దానం ఇవ్వరు కదా. సో మిగతా విషయాలు ఇస్తారు. మిగతా ఎందుకు ఇవ్వకూడదు అంటే, మీరు అడిగే ప్రశ్నకి దానం ఇవ్వచ్చా అనే ప్రశ్నకి సమాధానం సూటిగా స్ప్రైట్ ఇవ్వకూడదు. మీ ఇన్నర్స్ కూడా ఇవ్వకూడదు. అంటే చెప్తున్న మగవాళ్ళవి కూడా ఇన్నర్స్ కూడా ఇవ్వకూడదు, ఎవరికి దానం చేయకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, దట్ ఇస్ ఎ DNA క్రాస్ ఇన్ అవర్ క్లాత్స్, దే హ్యావ్ ఎ DNA. ప్రతి నీ అవయం, నీ యొక్క శరీరంతో ఉన్నటువంటి ప్రతిదీ డిఎన్ఏతో ముడిపడి ఉంటుంది. ఆ డిఎన్ఏతో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీథింగ్ కెన్ డూ. సో అవతల వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ టచ్ అయినప్పుడు ఎప్పుడైనా ప్రమాదం కలిగే అవకాశం, ప్రకోపం కలిగే అవకాశాలు కూడా సైన్స్ ప్రకారంగా ఉంటాయి. డిఎన్ఏ ఉంటుంది కాబట్టి మన డిఎన్ఏ ఎవరికి ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు 40 degreesలో మరిగినటువంటి నీళ్ళల్లో 3 సార్లు పెట్టేసి దాంట్లో సోడా వేసి ఉతకబెట్టి, మళ్ళీ ఆరబెట్టి, మళ్ళీ ఉతికి, మళ్ళీ ఆరబెట్టి, మళ్ళీ ఉతికి, మళ్ళీ ఆరబెట్టి ఐరన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చిరగనటువంటివి ఇవ్వాలి. చిరిగినది ఇవిస్తే సమస్త దరిద్రాలు మీకు చుట్టుకుంటాయి. ఇచ్చిన వాళ్ళకే చుట్టుకుంటాయి, ఇచ్చిన వాళ్ళకి చుట్టుకుంటాయి. నువ్వు అవతల వాడికి చిరిగిపోయిన వస్తువు ఇవ్వడానికి ఏంటి, ఎందుకు ఇచ్చావు అంటే, అర్హత లేని వస్తువు దానం ఎందుకు ఇస్తున్నావు? అది మనకి పాపాన్ని కలిగిస్తుంది. అంటే పాపపుణ్య ధనాధర్మంలో పాపపుణ్యాన్ని బేస్ చేసుకోవాలి. ఇవ్వకూడదు అనేది DNA. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, నీ రోగాలు వాళ్ళకి అంటే అవకాశం ఉంటుంది. ఎంత చేసినా సరే DNA ఉంటుంది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలన్నీ కారణమే కదా. ఇప్పుడు ఉన్నటువంటి CBI వాళ్ళు చేస్తున్నారు, వెంట్రుకల్లోంచి తీస్తున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇవన్నీ కూడా మీరు సింపుల్గా అర్థమైపోతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో మన అన్ని బయటపడతాయి, వేలు ముద్దులు బయట అన్ని బయటపడే అవకాశం ఉంది. అలాగే DNA కూడా మనది మన వెంట్రుకల్లోనో మన చర్మ గ్రంథులలో ఉన్నటువంటి ఆ బట్టలలో ఉంటుంది. దానివల్ల ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవ్వడం వల్ల అవతల వ్యక్తి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మనం దానం చేయకూడదు. ఇవ్వాలనుకుంటే నేను చెప్పిన పద్ధతిలోనే ఇవ్వాలి. అది కూడా పెట్రోల్లో ముంచిస్తారు ఈ మధ్య. అప్పుడు కూడా మనం పెట్రోల్లో ముంచి వాటిని ఉతికి ఆరబెట్టి, ఉతికి ఆరేసి 3 సార్లు చేసిన తర్వాత ఐరన్ చేసి వాళ్ళకి చిరిగిన వస్త్రాలు ఇవ్వకూడదు. ఇది క్లారిటీ. అలా ఇవ్వడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. లేదు, నీకు దానం ఇవ్వాలనుంది, కట్టుకునేవి ఎందుకు ఇస్తున్నావు, కొనివ్వు. సరే, నీ అంత కొని, నువ్వు 10,000 వస్తువు కొనుక్కో, 1,000 రూపాయలతో కొనివ్వు. మరి వీటిని ఏం చేయాలండి? ప్రతి ఒక్కళ్ళకి వచ్చే సమాధానం, వాళ్ళ రేపు అన్ని జీన్స్ ప్యాంట్లు అవే కదా. అందుకనే మనము కనీసం 3 మాసాలు కంటిన్యూగా కట్టుకునే చీరలే కొనుక్కోండి. 2026
శ్రావణ మాసంలో కొన్న చీర 2049 శ్రావణ మాసంలో మీ కోడలు కూడా కట్టెలా అనేటువంటి చీర లేనప్పుడు ఉన్నప్పుడు ఏం చెప్తా చెప్పండి. అంటే 15 ఏళ్లలో కూడా మీరు చీర కట్టలేనటువంటి అవకాశం ఉంది మీకు. మళ్ళీ 15 ఏళ్ళు ఇప్పుడు వీరి బీరువాలు అలాగే ఉంటాయి. వీరి బీరువాలు కూడా దాదాపుగా మినిమం 300 చీరలు ఉంటాయి. వాళ్ళ ఆయన అంటుంటాడు పాపం, ఏ చీర వేసుకోకపోతే వేసింది వేసుకోరు వీళ్ళు. అంటే వీళ్ళకి కొద్దిగా నవ్వుతో వచ్చినా కోపం, లోపల కోపం. చూసావు కిరణ్ శర్మ నన్ను స్క్రీన్ మీద తిడుతున్నాడు అనుకుంటుంది. లేదు, గొప్పతనం చెప్తున్నాను నేను. 300 చీరలు ఉంటాయి, వేసిన చీర మళ్ళీ వేరే మనకు కనబడరు మనకు వీళ్ళు. ఇది పరిస్థితి. నా ఇంట్లో అంతే ఉంది, నా కూతురు అంతే. 70 డ్రెస్సులు ఉంటాయి, ఒక్కటి కూడా వేసుకోరు. మళ్ళీ వాళ్ళ కొన్నది వేసుకుంటే మళ్ళీ వేసుకోరు. పెళ్ళికి అందరూ సూట్ కొనుక్కుంటారు. నిజంగా కామన్కి వాళ్ళు రేపు ఎవడైనా సూట్ వేసాడా? మా కెమెరామెన్ కూడా సూట్ కొనుక్కున్నాడు పెళ్ళికి. ఎప్పుడైనా సూట్ అడగండి. ఆ కెమెరా ముందు ఆ రిసెప్షన్లో సూట్ వేసుకుని తప్ప మా ఇద్దరు కెమెరామెన్లు కొన్నారు. ఏ ఒక్కళ్ళు మళ్ళీ సూట్ వేసుకుని కనబడలేదు ఇంతవరకు. ఇది గ్యారెంటీ. సూట్ ఉంది గ్యారెంటీ. మళ్ళీ చూడడానికి ఇంత అమాయకంగా కనపడతారు, మామూలు డ్రెస్సులు ఉన్నారు, కానీ సూట్ వేసుకుంటే సూపర్. మా కెమెరా ఇద్దరు యంగ్ బాయ్లా కనపడతారు. మళ్ళీ ఆ సూట్ మళ్ళీ కనబడలే మాకు. ఆ సూట్ ఎక్కడుంది? ఇప్పుడు ఉంది, లోపలనే ఉంది. లోపల ముందర 6 ప్యాక్ వచ్చేసింది, ముందర ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కోటు పట్టదు. ఇప్పుడు ఆ కోటు పట్టదు. ఇక మరి కొడుకేద్దామా? కొడుకు వచ్చే డాడీ అది నువ్వు వేపేసి కోదు నాకొద్దు, వాడు వేసుకోడు. ఎంత అయింది సూట్కి? అప్పట్లోనే 20,000 దానికి, ఇప్పుడు 50,000. ఏం చేయాలి దాన్ని? అర్థం కాదు ఇప్పుడు ఏం చేయడానికి. కేవలం అక్కడ పెట్టుకోవాలి. నా పెళ్ళప్పుడు సూటు అంటే మ్యూజియంలో పెట్టుకున్నట్టు పనికి వస్తుంది. ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళకి ఏదో తలకాయ నొప్పి అయిపోయింది. ఏం చేస్తారు సూట్లు అంటానే. నాకు 3 సూట్లు ఏం చేయాలి అర్థం కాదు నాకు ఇప్పటికి. అంటే ఇలా కొనుక్కున్నటువంటి వస్తువుల్ని దాంట్లో పెట్టకుండా అవసరం వచ్చేటువంటి వస్తువులు కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వాడు దానం చేయాలా చేయొద్దా చెప్పండి స్వామి అంటే, తప్పకుండా దానం చేయండి. నేను చెప్పిన పద్ధతిలో చేసి దానం చేస్తే మంచిది. అవి చిరిగిపోయినప్పుడే ఇవ్వండి, అవి చిరగనివ్వకండి. చీకిపోయి పీకలు వేయకుండా, పిలికలు కాకుండా వెంటనే దానం ఇస్తే తప్పకుండా మనకి పుణ్యబలం ప్రాప్తించే అవకాశం. రెండవది, ఇంకొన్ని ఇవ్వలేం, చిరిగిపోయిన ఇవ్వలేం కదండి. యూ కెన్ యూజ్ డోర్ మ్యాట్స్. సోఫా కవర్ పెట్టుకోండి, మన ఇంట్లో మనమే కొట్టుకుందాం సోఫా కవర్. ఎస్, రీసైకిల్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. డోర్ మ్యాట్స్ వేసుకోవచ్చు, డోర్ వేసుకోవచ్చు, పిల్లో కవర్స్ వేసుకోవచ్చు. అరే అంటే కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. వాడు కొనిచ్చిన కూడా అవే. మీరు అందరూ అనుకుంటున్నారేమో కొనిచ్చిన బ్రాండ్ న్యూ అనుకుంటే అవన్నీ అబద్ధాలు. మనకి మామూలుగా బయట సెకండ్ బజార్లు దొరుకుతాయి కదా, ఇది మామూలు బజార్లలో ఛత్రి బజార్ ఆ బజార్లు ఉంటాయి కదా, అది దొరికేవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు గుడ్డలు ఇస్తే అవే కట్ చేసి ఉతికి ఆరేసి ఐరన్ చేసి న్యూ డిజైన్ పెడతారు. ఎందుకంటే మనం చేసుకున్న డ్రెస్సులు 2 times కదా ఎక్కువ వేసుకోలే కదా, అవే కుడతారు, అవే కట్టేస్తారు. ఇప్పటి కూడా అలాగే ఉంటాయి, అలా కుట్టించుకోవచ్చు. ఇప్పుడు ఆ కుట్టించు కూడా మంచిది, దాన్ని నడుము నొప్పి రాదు. అలా మనం బొంతలు వేసి చీరల మీద చీరలు వేసి చొక్కాలు వేసి లంగాలు వేసి కుట్టించుకుంటే ఇప్పటి నడుము నొప్పి అయితే రావు ఆ పరుపులకి. అన్నట్టు పెళ్లికి కుట్టించుకున్న సూటే ఉంది సార్, ఎవరికి ఇవ్వద్దు అంటున్నారు. నిజానికి పెళ్లి బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అంటారు. కనీసం వాళ్ళ సొంత పెళ్లి బట్టలు ఎందుకు అవుతాయి? సూట్ పెళ్లి బట్టలు ఏం కావు. పంచె మాత్రమే పెళ్లి బట్టలు. అమ్మాయి వేసుకున్నటువంటి తెల్ల చీర పసురు కట్టుకుంది కదా, తలంబ్రాల చీర, అది పెళ్లి చీర. ధోతి కండువ, ఆయన కుర్తా పైజామా, అది పెళ్లి చీర, పెళ్లి డ్రెస్. అంతే తప్ప ఇంకా పెళ్లికి 5 డ్రెస్సులు పెళ్లి చీరల కిందికి రావు. తలంబ్రాలు పోసుకున్నది మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, తాళి కట్టించుకొని తలంబ్రాలు పోసుకున్న చీరని పెళ్లి చీర అవుతుంది. అది దీక్షా వస్త్రాలు. ఎవరికి ఇవ్వకూడదు, ఇంపాసిబుల్. దగ్గరే ఉంచుకోవాలి. చీకి చెట్లిపోతే దాన్ని నీళ్ళు వేసి అంటు పెట్టాలి, అంటే మసియాలి వాటిని, అంటే తగలెట్టేసి అంతే. అంటే చీకిపోతే ఏం చేయలేంగా, ఎలా పెట్టుకుంటావు? చీకిపోతే మళ్ళీ ఒక సూత్రం ఉంది ఇక్కడ, చీకిపోయిన బట్టి ఇంట్లో ఉండొద్దు. ఏం చెప్పింది అమ్మవారు? జ్యేష్ఠామ లక్ష్మీరణాశయామ్యహం. జ్యేష్ఠాదేవిని ఇంట్లో ఉంటారు అంటది. జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుంది? పాడైపోయిన చీపుల్లో, బూజు పట్టిన ఇంటిలో, విరిగిపోయిన అద్దంలో, పలిపోయిన మొక్కల్లో, పంచర్ అయినటువంటి ఇంట్లో పెట్టిన సైకిళ్లలో, బట్టలలో, ఇవన్నిట్లో ఉంటుంది అమ్మవారు. అక్కడెక్కడైతే ఉంటుందో ఇక్కడ ఇవి రాదు. ఆ ఉంటే రానంటే చెప్తుంది, జ్యేష్ఠామ లక్ష్మీరణాశయామ్యహం. ఆవిడ ఎందుకు వస్తారో నేను రానంటది, ఆవిడ బయట పంపించి వస్తా అంటది. అందుకే ఇల్లు కానీ ఇల్లాలు కానీ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అని అర్థం. కానీ ఇలాంటి మనకి చినిపోయిన పాడైపోయిన బట్టల్ని దానం ఇవ్వకూడదు. రీసైకిల్గా మీరు వాడుకునే ప్రయత్నాన్ని చేయండి తప్ప ఇంకోటి చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే, కొంచెం నీళ్ళలో పడేస్తుంటారు. నీళ్ళలో పడేస్తే దాంట్లో ఉండేటువంటి సరీసృపాలు చనిపోతాయి కదా, వాటికి ఇబ్బంది అవుద్ది కదా, తాబేళ్లకి చుట్టుకుంటుంది కదా. ఇప్పటికే సముద్రంలో తాబేళ్లకి అవి వచ్చి అంటుకొని చచ్చిపోతున్నాయి. అవి మన బట్టలు కూడా అయితే అవి కూడా చనిపోతాయి. కాబట్టి తగిలెట్టేయచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం మామూలుగా దాన్ని ముట్ట దగ్గర కట్టేసి తగలబెట్టేసుకో, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. తగలబెడితే ప్రమాదం. కిరణ్ శర్మ అబద్ధం చెప్పాడు, ప్రచారం చేయకండి. చినిగిపోయినటువంటి బట్టల్ని, పనికిరాని బట్టల్ని తగలెట్టేయండి, ఇబ్బంది లేదు. మా పాతకాలంలో మా బట్టలని కూడా మా అమ్మమ్మ ఉండే మాత్రం, మీరు నమ్ముతున్న నెంబర్ తప్పుగా అనుకుంటారు కానీ, మా అమ్మాయికి కడడానికి, తుడడానికి అన్ని మా అమ్మాయికి అన్ని అవే వాడేవి. మా పాత చొక్కాలు, పాత లంగాలు, పాత లుంగీలు మా అమ్మాయికి కట్టడానికి, తుడడానికి, కడిస్తే తుడడానికి, దొడ్లో శుభ్రం చేయడానికి అవే వాడేది మా అమ్మమ్మ గారు. ఇప్పుడు డైపర్లు వచ్చాయి, అప్పుడు డైపర్ లేవు, అంత అప్పుడు హైపర్ యాక్టివ్, ఇప్పుడు డైపర్ యాక్టివ్. అప్పుడే అది బెటర్. తీసామా, కడిగామా, డస్ట్బిన్ పడేసామా, అదే ఇంకొకటి ముట్టుకోడు దాన్ని. చెత్త కుప్పలో పోయిన తలిగెడతాడు వాడు, తగలబెట్టేసేవాళ్ళు. సో అలాగే జరిగిపోయేది. కాబట్టి అలాగే వాడుకోవాలి దాన్ని. కానీ మీరేమంటారంటే పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అదే కరెక్ట్ పొల్యూషన్. ఈ డైపర్ భూమిలో కలవడానికి
200 రోజులు పడితే మన అప్పుడు మా అమ్మమ్మలు చేసినటువంటి భూములు కలవడానికి 30 రోజులు పట్టేది. ఏది బెటర్, ఏది పొల్యూషన్ ఆలోచించండి ఒకసారి మీరు. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఈ పాత వస్త్రాన్ని నీళ్ళలో వేయకుండా, తగలబెడితే ఇబ్బంది సెంటిమెంట్ ఏమైనా ఉంటే దాన్ని మనకి ఎక్కడైనా పొలం దగ్గర గోతులు ఉంటే ఆ గోతుల్లో తీసేసి గోతుల్లో మనం పూసేసే ప్రయత్నం చేయొచ్చు. మంచిగా ఉన్న బట్టల్ని మీరు దానం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేయాలి, అంత తప్ప వేరే రీతిగా చేయడానికి లేదు. సైంటిఫిక్గా కానీ సనాతన ధర్మ ప్రకారం కానీ ఇలాగే చేయాలి అన్న విషయాన్ని గమనించండి. శుభమస్తు. పాత బట్టల్ని దానం చేస్తే ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు గురు. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.